వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. బాధపడాలి తప్ప తనకి బాధ ఉండదు. అందుకని నిలువెల్ల విషయం గల వ్యక్తి అయినా, అందుకని 2004లో 2009లో ఆయన 9 సంవత్సరాల పరిపాలనా కాలంలో తను ప్రజలకు కుట్టిన కుట్టుడుకు ప్రజలు 2004లో 2009లో ఏ విధంగా బుద్ధి చెప్పి పక్కన పెట్టారో తెలుసు. ఆ విధంగా ప్రజలతో ఈసడించబడి చేత్కరించుకోబడి బయట ఉన్న వ్యక్తి ఈ విధంగా తన సీనియారిటీని మర్చిపోయి ఒక ముఖ్యమంత్రిగా చేశానని కూడా అర్థం లేకుండా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అందుకని చంద్రబాబు నాయుడు నిలువెల్ల విషయం కలిగిన వ్యక్తి. ఆ విషయం కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ మూలన అడుగుపెట్టినా, ఎక్కడ కూడా ఆయన దోమ కుట్టినా ఎన్టీ రామారావు అధికారం పోగొట్టుకున్నట్టు, ప్రజలు సంతోషాలు పోగొట్టుకున్నట్టు, కరువు కాటకాలు వచ్చినట్టు ఇవన్నీ రాష్ట్రాలు అనుభవిస్తాయి. కాబట్టి ఆ దోమని ఎక్కడికి రాణిస్తలేరు చంద్రబాబు నాయుడు దోమని. అంటే ఓ స్త్రీ రేపురా అని రాసినట్టుగా ఓ చంద్రబాబు రేపురా అని రాసుకుంటున్నారట గోళ్ల మీద పాదయాత్రకి. ఓ చంద్రబాబు రేపురా, వస్తూ వచ్చినా కానీ మా ఊళ్ళోకి రాకు, బైపాస్ రోడ్లు పో, మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే కరువు కాటకాలు వస్తాయేమో అని ఇంతటి ప్రజలు చేత్కరించుకుంటున్న తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి. అధ్యక్షుడు ఎలా ఉన్నాడంటే తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న మాటలు, నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అంటే ఒక పార్టీ ఒక 9 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలన చేశాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాదాపు సగం కాలం తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు పరిపాలించాడు. మరొక 8 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అంతకుముందు కూడా పార్టీలో అగ్రస్థానంలో ఉన్నాడు. నేను దేశవ్యాప్తంగా చక్రం తిప్పింది అంటాడు, రాష్ట్రపతి నేనే ఏర్పాటు చేసిన అంటాడు, ప్రధానమంత్రి నేనే తెచ్చిన ఉంటాడు. ఇంత అనుభవం కలిగిన వ్యక్తి జనంలోకి పోవడం ఎలాగో, జనంతో కలిసి ఉండటం ఎలాగో అర్థం కాక జన సమస్యల్ని తెలుసుకోవడానికి నేను పోతున్నా అన్నాడంటే ఇప్పటిదాకా జనం కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి ఇంకా అసలు కోలుకున్నట్టుగా కనపడ్డాడు చంద్రబాబు నాయుడు. ఆ నాయకత్వం కింద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు అన్ను నిన్ను కూడా కనపడడం లేదు. కనపడ్డ వాకులు చెవకులలో మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయనేమో బైబిల్ గురించి మాట్లాడతాడు, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా భిన్నంగా, లౌకికవాదానికి కూడా భిన్నంగా, వ్యక్తి స్వేచ్ఛను కూడా హరించే విధంగా దాన్ని తీసుకొచ్చి మతాల గురించి మాట్లాడతారు, కులాల గురించి మాట్లాడతారు, లేకపోతే ప్రాంతాల గురించి మాట్లాడతారు, వ్యక్తుల గురించి మాట్లాడతారు, తమ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అంటే జనంకి వెళ్ళి చూసే దమ్ము లేక జైలుకి వెళ్ళి చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే కుట్ర చేసి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి అక్రమ కేసులు పెట్టి అక్రమంగా జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి బయటకు వస్తే వీళ్ళకు పుట్టగతులు ఉండవు, జనంలోకి పోలేరు. జననేత, ప్రజాభిమానంగా ఉన్న వ్యక్తి, ప్రజానాయకుడు ప్రజల్లో ఉంటే ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఎదుర్కోలేక అక్రమంగా కేసులు పెట్టి ప్రజానాయకుడిని అప్రజాస్వామ్యంగా జైల్లో పెట్టారు. జైల్లో నుంచి కూడా బయటకు వస్తే ఎక్కడ మా పరిస్థితి అంటే జైల్లో నుంచి జగన్ బయటకు వస్తే మీరు జంగల్ పాలు కావడం తప్ప జనంలో ఉండే పరిస్థితి లేదు. జనంలో ఉన్నప్పుడు జైలు నుంచి బయటకు రాకుండా ఎలా ఉండాలి అంటే 24 గంటలు ఆ జైలుకి వెళ్ళి చూసుకుంటూ బతుకుతా ఉన్నారు. 24 గంటలు విజయమ్మ గారు ఏం చేస్తా ఉంది, 24 గంటలు షర్మిల ఏం చేస్తా ఉంది, 24 గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది, 24 గంటలు ఈ పార్టీ ఏం చేస్తుందో చూడడం తప్ప మీ పార్టీ ఏం చేస్తుందో సమీక్ష చేసుకోవాలని స్థితిలోకి నెట్టబడ్డారు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరము రాజ్యాంగ స్ఫూర్తి కూడా భిన్నంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఈరోజు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ 2-3 నిమిషాలు మాట్లాడతాడు. ఒక మాట, జైల్లో ఉన్న జగన్ గారికట కాంగ్రెస్ పార్టీ అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉన్నదట. అసలు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రాంచీ ఆఫీస్. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశంతో కుమ్మక్కై 2 పార్టీలు కలిపి అక్రమంగా జైల్లో పెట్టి కుటుంబాన్ని వేధిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వేధిస్తుందని స్వయంగా విజయమ్మ గారు మొన్న ప్రెస్ మీట్ లో 20 వాళ్ళ పెళ్లి రోజు, జగన్ గారి పెళ్లి రోజు భారతమ్మకు అక్కడ కూర్చుంటే 10 అడుగుల దూరంలోనే సూపరింటెండెంట్ ఉన్నాడు, ఎంత అగౌరవంగా ఉందో చూడండి అని విజయమ్మ గారు ప్రెస్ మీట్ లో చెప్తే జైల్లో అపసౌకర్యాలు అనుభవిస్తున్నాడు అని యనమల రామకృష్ణుడు చెప్తా ఉంటే, రామకృష్ణుడు అంత కోరుకుంటే మీరందరూ జైల్లో పోయే రోజులున్నాయి, తొందరపడకండి.